టాప్ 5 ఇప్పుడు అంటే ఉన్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా బెటర్ గా ఉంటే బాగుండంటే అంటే పాస్ట్ లో వెళ్ళిపోయిన వాళ్ళ పాస్ట్ లో వెళ్ళిపోయిన వాళ్ళు. నేనైతే మణికంఠ అనుకో టాప్ 5 టాప్ 2 మణికంఠ అనుకుంటాను. ఓకే బ్రదర్, ఇప్పుడు మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైఫ్ ఇచ్చారనుకోవచ్చా? అనుకోవచ్చా? మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడా గౌతమ్ కి? ఆ ఎందుకంటే ఇన్ కేసు మణికంఠ ఉంటే కనుక గౌతమ్ టాప్ 3 టాప్ 4 ఉండేవాడు. కాదు, గౌతమ్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అప్పుడు అదే టైంలో మణికంఠ నేను వెళ్ళిపోతా అనడం వల్ల మా మణికంఠ అనే గౌతమ్ అనే వ్యక్తి అక్కడ ఆగాడు. ఆ రోజు ఆగడం వల్ల ఈ రోజు టాప్ 1 కంటెస్టెంట్ గా ఎదిగాడు. సో అంత సక్సెస్ వచ్చిన గౌతమ్ చూసి మీకు ఏమనిపిస్తుంది? నా పరంగా అయితే కొంచెం జెలస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇష్టమైన క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ నిఖిల్, తర్వాత మణికంఠ నా ఫేవరెట్ క్యాండిడేట్. దానివల్ల ఇప్పుడు నిఖిల్ కి టఫ్ ఫైట్ వచ్చింది. టఫ్ ఫైట్ వచ్చింది మణికంఠ వల్ల. మణికంఠ వల్ల. సో మణికంఠ తన అంత భారంగా మన గౌతమ్ వదిలేడు అనుకోవచ్చు. లైక్ ఇట్లా నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అన్నాడు అంటారు కదా, ఆ పరంగా వెళ్ళిపోయాడు. ఓకే, విన్నర్ ఎవరు వస్తే బెటర్ అనుకుంటారు? నిఖిల్ అనుకుంటున్నా. ఇన్ కేస్ మణికంఠ ఉంటే చెప్పలేకపోతుండే, బట్ నిఖిల్. మణికంఠ గేమ్ ఆడినప్పుడు మణికంఠ గేమ్ మీకు జెన్యూన్ అనిపించిందా, ఫేక్ అనిపించిందా? అప్పుడు జెన్యూన్ ప్యాటర్న్ ఏంటంటే ఆడకపోతుండే, కొన్ని గేమ్స్ ఆడకపోతుంది కానీ ఫిజికల్ ఫిట్నెస్ లేదు కాబట్టి ఉన్న పరంగా ఆడుతుండే. అతను మాట్లాడే మాటలు జెన్యూన్ అనిపించిందా, ఫేక్ అనిపించింది? నబిల్ కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువనని 10 వీక్స్ వరకు అయితే అనుకున్నారు. తర్వాత తన గేమ్ అంతా సెపరేట్ అయిపోయింది అనుకున్నారు కదా. సో మీకు ఎలా అనిపించింది? నబిల్ స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉండే, ఆల్మోస్ట్ 50-60% వరకు సైలెంట్ ఉండే, ఎండింగ్ లో రేజ్ అవుతున్నాడు. బట్ నిఖిల్ ఏంటంటే స్టార్టింగ్ నిఖిల్ గౌతమ్ వీళ్ళంతా స్టార్టింగ్ నుంచి అప్ అండ్ డౌన్ ఒకటి వచ్చాయి కాబట్టి నిఖిల్ గౌతమ్ ఏమంటారు అంటే నిఖిల్ కావాలని గెలిపిస్తారు మాట వాళ్ళు అని అంటున్నారు. అది నా ఒపీనియన్ ప్రకారంగా అయితే అది చేయొచ్చు. ఎందుకు అంటే సెకండ్ వచ్చిన పర్సన్స్ మ్యాక్సిమం ఛాన్స్ ఇవ్వరు. సెకండ్ ఛాన్స్ నిఖిల్ ఛానల్ నెక్స్ట్ సీరియల్స్ లో నటించినందుకు మిమ్మల్ని విన్ చేస్తానని అంటున్నారంట మా టీవీ. అలాగే గౌతమ్ కూడా నెక్స్ట్ టైం పంపించినందుకు గౌతమ్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాం కదా, నేను విన్ చేయని చెప్పి అలా అనుకోవచ్చు కదా. నబిల్ ఆఫ్రిక్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? నబిల్ ఓకే, ఎవరు జోలికి పోడు. కాకపోతే ఏంటంటే ఒకటే రీజన్ ఏంటంటే ఇప్పుడు రైజ్ అవుతున్నాడు. స్టార్టింగ్ లో రైజ్ లేకుండా ఇప్పుడు నబిల్ మీరు చూసిన ఈ 95 days లో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? పాయింట్ టు పాయింట్ మాట్లాడు. అంటే అతను ఇంటర్ఫేర్ ఉంది అంటేనే ఆ టాస్క్ లైక్ ఆ గొడవలో ఇంటర్ఫేర్ అవుతాడు. ఓకే బ్రదర్, అసలు ప్రేరణ టాప్ 5 వరకు వచ్చింది. ప్రేరణ గేమ్ మీకు ఎలా అనిపించింది? ప్రేరణ కొంచెం అసలు నాకు వస్తుంది అనుకోలేదు, మిడిల్ లోనే డ్రాప్ అవుతానని అనుకున్నా, బట్ వచ్చింది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో చేస్తుంది ఇలాగ అర్హత ఉండే టాప్ 5 వరకు వచ్చే వరకు, కానీ మధ్యలో ఎలిమినేట్ అయ్యారు ఫేర్ అని మీకు ఎవరు అనిపించింది? ఈ సీజన్ లోనే టాప్ 5 లో ఉండే వాళ్ళు అంటున్నాడా? మణికంఠ విష్ణు అయితే నేను సపోర్ట్ చేస్తుండే. విష్ణుప్రియ పృథ్వీ ఎంట పడడం వల్ల అయిందంటారా తన ఓటింగ్ గానీ తన ఫ్యామిలీ? ఎలా చెప్పాలంటే సన్నీ ఇంకా షణ్ముఖ్ సీజన్ ఉండే, లైక్ ఆ సీజన్ ఉండే సేమ్. అక్కడ షణ్ముఖ్ వినే ఛాన్స్ ఉండే, లాస్ట్ 2-3 వీక్స్ సన్నీకి బాగా పడ్డాయి సిరీస్. ఇట్లా సేమ్ విష్ణు కొంచెం అలా అయినట్టు అనిపిస్తుంది. విష్ణు స్టార్టింగ్ వచ్చి బాగా పడ్డాయి, ఇప్పుడు తగ్గినాయి అలా, అదే రీజన్. ఓకే బ్రదర్, ఇప్పుడు నీ గెస్ట్ ప్రకారం టాప్ 2 వీళ్ళిద్దరు మధ్యలో ఖచ్చితంగా అంటే ఎవరు చెప్తారు? గౌతమ్ నిఖిల్. నిఖిల్ ఓకేనా? మీరు ఎవరు కొట్టేస్తారు పర్సనల్ గా? నిఖిల్. ఓకే, గౌతమ్ కి ఎందుకు కొట్టారు? ఎందుకంటే సెకండ్ ఛాన్స్ కదా అది. మధ్య నుంచి వచ్చిన వాళ్ళకంటే స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు బెటర్ అని నా ఒపీనియన్. ప్రేరణకి ఎందుకు కొట్టారు? ప్రేరణ ఫస్ట్ నుంచి ఉంది కదా. ఉంది, కాకపోతే ఆమె అంతగా అన్నిట్లో లేదు కదా. అంటే లైక్ గేమ్స్ పరంగా కానీ అన్వాంటెడ్లీ కొట్లాటలుగా అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి స్టార్టింగ్ అలా. ఓకే, మరి అలా అంటే నబిల్ ఆఫ్రిద్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అండ్ తన 100% ఇచ్చాడు. ఎక్కడ కూడా ఎవరితో ఎలాంటి గ్రూప్ గేమ్ ఆడలేదు, అండ్ ఎలాంటి ఫేక్ ఫౌల్స్ కూడా ఆడలేదు, బాట్స్ కూడా లేదు. మరి నబిల్ కి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఇద్దరితో కంపేర్ చేస్తే నిఖిల్ బెస్ట్ అనిపిస్తుంది నా ఒపీనియన్. బెస్ట్ నిఖిల్ బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీ గెస్ట్ ప్రకారం నబిల్ వర్సెస్ గౌతమ్ అంటారా? ఐ మీన్ ఆఫ్రిద్ మన నిఖిల్ అంటారా? బెస్ట్ టాప్ 1 లో నబిల్ అండ్ నిఖిల్ ఎందుకు లేరు అంటున్నా? గౌతమ్ ఎందుకు అంటే నాకు తెలిసి లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఓట్స్ బాగానే ఉన్నాయి అతనికి. ఆ చాయిస్ ప్లేస్ ఇవి రెండు కలిపి అతనికి ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం అతను ఓటర్స్ ఉన్నారు కదా, ఈ టైం కూడా ఇంకో ఛాన్స్ ఇచ్చినందుకు ఒక ఛాన్స్ ఇద్దామేమో అని చెప్పి అలా ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.